రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగునూరు మండలం మేలంతొడ్డిలో అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. నారాయణమ్మ అనే మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త రామయ్య 108 అంబులెన్స్ కూడా ఫోన్ చేశాడు. అయితే అంబులెన్స్ అయితే అందుబాటులో లేదని సమాధానం అయితే రావడంతో భార్య ప్రాణాలనైతే కాపాడేందుకు మార్గం లేక రామయ్య స్వయంగా ఎద్దుల బండిపై ఆమెను కూర్చోబెట్టి సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకువచ్చారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులైతే నారాయణమ్మకు చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ ఘటన అత్యవసర వైద్య సేవల వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా పొంగునూరులో అయితే విషాదకర ఘటన చోటు చేసుకుంది. అస్వస్థకు గురైన నారాయణమ్మను మహిళనైతే తన భర్త అయినటువంటి స్వయంగా ఎద్దుల బండిపై అయితే ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. భర్త రామయ్య 108 కు కాల్ చేయడంతో ఎవరు కూడా స్పందించలేకపోవడంతో ఆ కారణంతోనైతే తను ఎద్దుల బండిపై ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారు వైద్యులు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అభ్యర్థి ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ హిమవర్ష. రాష్ట్రంలో అన్ని వైద్యశాలలను కూడా ఆధునీకరిస్తామని, వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తామని, అట్లాగే 108 అంబులెన్స్ ను కూడా ఆధునీకరిస్తామని 4 రోజుల క్రితం ప్రకటన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తుతం ప్రకటన చూస్తుంటే మాత్రం సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందలేదని మనకు తెలుస్తోంది. దీన్ని చూసుకుంటే కనుక మనకి అన్నమయ్య జిల్లాలో ఒక భార్య ప్రాణాన్ని కాపాడుకునేందుకు భర్త 18 కిలోమీటర్లు అంటే ఎద్దుల టైరు బండి పైన ఆసుపత్రికి తీసుకువెళ్లిన సంఘటన ప్రస్తుతం అయితే సంచలనం కలిగిస్తోంది. అంటే నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖని క్రమబద్ధీకరించే ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఉండగా ఒక 108 సదుపాయాన్ని కూడా కల్పించలేకపోవడం, 108 ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కూడా కాపాడలేకపోవడం చూస్తుంటే కనుక అసలు నాయకుల మాటలు మనకి పేపర్ ప్రకటనలకే పరిమితం అయిపోతున్నాయా అన్నది కూడా కనిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తారన్నప్పుడు కూడా ఈ పరిస్థితి ప్రస్తుతం పొంగనూరులో కూడా కనిపించడం లేదు. అయితే పొంగనూరు మండలం మేళ్లదొడ్డిలో కూడా చోటు చేసుకుంది. అయితే నారాయణమ్మ అనే అస్వస్థ గురైన ప్రాంతంలో కూడా కనీసం 108 కనుక ఫోన్ చేస్తే వాళ్ళు ప్రాథమిక వైద్య చికిత్స అందిస్తారు. కనీసం ప్రాథమిక వైద్య చికిత్స అందిస్తే కనుక ఆ అమ్మాయిని తద్వారా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రాథమికంగా వైద్యం అందించేందుకు కూడా పిహెచ్సీలు కానీ, యూపీహెచ్ కానీ, గ్రామీణ వాతావరణం నుండి ఏఎన్ఎంలు కానీ, ఆశాలు కానీ ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. అంటే 108 ఫోను కనీసం స్వీకరించే పరిస్థితి లేదు. అలాగే స్థానికంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఉంటాయి. ప్రతి 300 మంది 400 మందికి కూడా వీళ్ళు వైద్య సేవలు అందించాలి. అలాగే ఆశా వర్కర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులను బట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేస్తుంటారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో అంతా కూడా తెలుస్తూ ఉంటది. ప్రతి 50 మందికి కూడా ఒక ఆశా వర్కర్ ఉంటారు. ఈ ఆశా వర్కర్ల వద్ద కూడా యాజమాన్ల ఏదైతే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటాయి, వాళ్ళు కూడా ఎవరు స్పందించలేకపోవడం మూలంగానే భర్త 108కి ఫోన్ చేశాడు. 108కి ఫోన్ చేసి స్పందించలేకపోవడం మూలంగానే భర్త స్వయంగా అంటే ఎడ్ల బండి అంటే టైర్లు ఉన్న ఎడ్ల బండి మీద భార్యని పడుకోబెట్టుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. 18 కిలోమీటర్లు ఆసుపత్రికి తీసుకువెళ్ళిన పరిస్థితి కూడా మనకి అన్నమయ్య జిల్లాలో చూస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి? అధికారులు పనిచేస్తున్నారా? 108 ఎందుకు పనిచేయట్లేదు? అత్యవసర వైద్య సేవలు అంటే గ్రామీణ ప్రాంతంలో వైద్య సౌకర్యం అందించవలసిన అత్యవసర వైద్య సేవలు కూడా స్పందించే పరిస్థితి లేదు. అంటే ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తున్నాము, ఆధునీకరిస్తున్నాము అనే మాటలు మాత్రం మనకి పేపర్లకే పరిమితం అయిపోతున్నాయి, ప్రకటనలకే పరిమితం అయిపోతున్నాయి. దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అంటే మనకి వేసవి కాలంలో ఎండలు పెరుగుతున్న దృష్ట్యా కూడా గ్రామీణ ప్రాంతంలో సన్ స్ట్రోక్ గురయ్యే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అట్లాగే మహిళలకి ఎక్కువ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దీనిపైన కూడా ఒక మానిటరింగ్ ప్రత్యేక సిస్టమ్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇటువంటి సంఘటనలు మనం చూస్తుంటే కనుక ఎంతమంది ఎవరెవరు కాపాడుకునే పరిస్థితి ఉందో, వైద్య శాఖకి అనారోగ్యం వచ్చిన పరిస్థితి కూడా ప్రస్తుతం ఈ సంఘటన ద్వారా మనకి కనిపిస్తుంది హిమవర్ష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.